నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో చేపట్టిన ఉత్సవాలు ఘట్టా బాంధవులుగా మారి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఆలయంలో ఘట ప్రాముఖ్యత వేద పండితులు వివరించారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు వేద పండితులు చేపట్టిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా పూజలలో పాల్గొని ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పలువురు పాల్గొన్నారు. ఎప్పుడు ఆనందం అంటే అందరూ కలిసి భగవన్నామం చెప్తే ఆనందం. భగవంతుడికి కూడా అదే ప్రీతి. భగవంతుడు ఏం చూస్తాడంటే ఎవరో పాడేటువంటిది చూడడు, పాడేటువంటి దాన్ని పక్కన వాళ్ళు ఆనందిస్తున్నారో లేదో చూస్తాడు. అయితే వినసొంపుగా ఉండి పాడడం లేదు, మనం కూడా ఇన్వాల్వ్ అవ్వడం లేదు. శివని అన్నారు లేదు అన్నారు, వినసొంపుగా ఉండి వాళ్ళ చేత ఇది వేరే విషయం. కానీ దాంట్లో మనం ఇన్వాల్వ్ అవుతున్నాం, అనుభవిస్తున్నాం ఆనందం లేదు కదా. నెక్స్ట్ ఇయర్కి మీరందరూ ఏం ప్రిపేర్ కావాలంటే ఎంతమంది ఉన్నారో తల ఒక భజన, అందరికీ అవకాశం ఉంది. ఎంత లేట్ అయినా సరే, లేట్ అయిందనేటువంటి విషయం కాదు. అందరూ ఒకరు పాడాలి, అందరూ అనాలి, అలా అందరూ పాడాలి. పాడతారా? 365 రోజులు సమయం ఉన్నది. మళ్ళీ तांबूलं समर्पयामि सुवर्णमन्त्रस्वदक्षिणां समर्पयामि मङ्गलमहनीराजनदीपो सुन्दरजयामि वाजकच्चु ॐ मानाहि गोविन्दा गोविन्दा अंत नमस्कारं చేస్తూ చెప్పండి. ఓం ఫలం భవతు మే పుష్పైర్నమః श्रीधराय नमः। ओम फलं भवतु मे पुष्पैर्नमः श्रीधराय नमः। हरेनाद्वादशालादनेन नवमाराधनं श्री भूतिनाथमेतत्वे श्रीनिवासस्वामी प्रियराम।